ప్రియుడా నీ ఆత్మ వర్ధించినప్పుడు నువ్వు వర్ధిల్తావు. అంటే నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, వర్ధిల్లాలి. అప్పుడే నీ బ్లెస్సింగ్స్ కనబడతాయి. ఇతరులకు కనబడాల్సిన అవసరం నీకు కనబడతాయి. నువ్వు చూస్తావు, నువ్వు అనుభవిస్తావు. ఈరోజు నీ లైఫ్ అయిపోయింది అక్క, డ్రైగా ఉంది, నాకు ఏం కనబడట్లేదు, ఇంకా అయిపోయింది ఇక్కడితో ఎండ్ అనుకుంటున్నావు. లేదు, ఆ రోజు వాళ్ళ లైఫ్స్ ఎవరివి ఎండ్ అవ్వలేదు. చాలామంది పురుషులు, చాలామంది ఎవరి లైఫ్స్ కూడా ఉన్నాయి. డానియల్, జోసెఫ్, యంగ్ పీపుల్, వాళ్ళకి ఏ ఆధారం, తల్లిదండ్రులు ఎవరూ లేరు. బట్ దే హ్యాడ్ దేవుని కోసం జీవించినప్పుడు వాళ్ళు తీసుకున్న మంచి డెసిషన్స్ వాళ్ళ డెస్టినీని మార్చింది, గొప్పవారినిగా చేస్తుంది. ఈ రోజుకి ప్రపంచంలో అనేకులు వారి గురించి చదువుతున్నారు, వింటున్నారు. అసలు యోసేఫ్కి అటువంటి జ్ఞానం ఎట్లా వచ్చింది? కరువు వస్తాను ఎట్లా ఇష్ట కరువు కోసం దానిని ఎట్లా ఆయన సమకూర్చాడని ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. ఎవరొస్తారు? జ్ఞానం ఎట్లా వస్తుంది? మనలో పరిశుద్ధత ఉందా? తప్పక గాడ్. ఈరోజు చాలామంది చూస్తాం, అరే వీళ్ళు మంచి CEO అయ్యారు, మన ఇండియన్సే. కానీ ఎప్పుడు చెప్తాం దేవుని బిడ్డలు వీళ్ళని దేవుడు బ్లెస్ చేశాడని? ఇప్పుడు తెలుసా, నిజంగా నువ్వు దేవుని కోసం జీవిస్తే, ఆ రోషం నీకు నాకుంటే ప్రియవనస్తుడా, దేవుడు తప్పకుండా బ్లెస్ చేస్తాడు. ఈవెన్ దో ఇప్పుడు నీ లైఫ్ ఎలా అనిపించవచ్చు, కానీ వెన్ యూ స్టార్ట్ యువర్ లైఫ్ విత్ గాడ్, ఫ్రెష్గా నువ్వు స్టార్ట్ చేస్తే యూ విల్ లివ్ ఎ లైఫ్ అబౌండింగ్. గొప్ప లైఫ్ దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. నిత్య జీవము పరలోక సంబంధమైనదే కాదు, భూలోకంగా కూడా దేవుడు బ్లెస్ చేస్తాడు. చాలామంది అనుకుంటారు పరలోకం చనిపోతే పరలోకం వెళ్ళిపోతామని. లేదు, అక్కడ ఖాళీగా ఉంటారు, ఏం చేయడానికి ఉండదు. అక్కడ ఏమైనా చేయాలంటే ఇక్కడే చేయాలి.